హాయ్ అండి అందరికీ. ఇవాళ నేను బిస్కెట్ మఫిన్స్ చేస్తున్నాను. దానికి కావాల్సినవి డైరీ మిల్క్ చాక్లెట్స్ 2 తీసుకోండి. తర్వాత బోర్బాన్ బిస్కెట్స్ తీసుకోండి. బోర్బాన్ బిస్కెట్స్ మాత్రమే మిక్సీ పెట్టండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి ఈ మిక్సర్ ఏదైతే ఉందో అదైతే యాడ్ చేసుకోండి. దాంట్లో తగినన్ని పాలన్నమాట. కంటెంట్ తక్కువే తీసుకోండి పాలు. దాన్ని బట్టి కొంచెం మరీ లూజుగా కలుపుకోకండి, మరీ టైట్గా కలుపుకోకండి. సెమీలో చేసుకోండి లైట్గా, అది ఎక్కువ తక్కువ కాకుండా. తర్వాత సోడా వేసుకోండి. సోడా, ఇంకా ఉప్పు, షుగరు ఇదేం అవసరం లేదు. జస్ట్ పాలు, నెక్స్ట్ సోడా. ఇంకోటి ఏంటంటే, ఇంకా పాలు సరిపోలేదంటే కొన్ని నీళ్ళు కూడా కలుపుకోండి. ఇంకా అది మన ఇష్టం అన్నమాట. అది కన్సిస్టెన్సీ ఎలా వస్తుందని మీకు చూపిస్తాను నేను. సో దీంట్లో మెయిన్ ఏంటంటే మనం కలిపేదే ఇంపార్టెంట్ అనమాట. అంటే ఎలా పడితే అలా కలపకూడదు, ఎందుకంటే ఇది మరీ లూజ్ అయితే రాదు కదా. సో అందుకు పొంగనాల పెనం ఉంటుంది కదా, అది తీసుకోండి. అది తీసుకొని లైట్గా ఆయిల్ వేయండి. మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకోండి. నెయ్యి కూడా ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. వేసుకున్న తర్వాత ఇంకా పొంగనాలు వేసుకున్నట్లే వేసుకోవాలి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలాగా వేసుకోండి. అన్నీ క్లీన్గా వేసుకున్న తర్వాత, అంటే సగమే వేసుకోండి. సగం ఎందుకు వేసుకోమని చెప్తున్నానంటే, ఆ సగం పైన డైరీ మిల్క్ చాక్లెట్ ఉంటుంది కదా, ఒక బైట్, ఒక ముక్క ఒక్కొక్క దాంట్లో పెట్టేసి మళ్ళీ దానిపైన ఇది కప్పేయండి. ఈ పేస్ట్ ఏదైతే ఉందో ఈ పేస్ట్ దాని మీద కప్పేయండి. అంతా సిమ్లో పెట్టుకొని చేసుకోండి, సరేనా? ఎందుకంటే ఇవి ఆల్రెడీ బ్లాక్గా ఉంటుంది అనమాట, ఎందుకంటే బిస్కెట్ కలరే అది. ఇంకా అది మాడిపోతే ఇంకా కాకులు లెక్క అయిపోతాయి. అందుకనేసి పైన లిడ్ పెట్టుకోండి. లిడ్ పెట్టేసుకుంటే సిమ్లో ఉంటే త్వరగా ఆవిరికి అనేది తొందరగా అయిపోతాయి అన్నమాట. సో ఇదైతే మేము చేసుకొని తిన్నాము. ఒక 3-4 కంటే కూడా ఎక్కువ తినలేమన్నమాట. ఎగుటు కొట్టేస్తున్నాయి. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఓవర్ స్వీట్ కానీ ఇంకా ఏమంటారు వేరే టేస్ట్ కానీ ఏం రాలేదు. అంత మఫిన్ టేస్టే వచ్చిందనమాట. చూడండి, నేను అలా వేసాను. అది వేసుకున్నాక దానిపైన మళ్ళీ కప్పేయండి. కప్పేసాక ఇట్లా లిడ్ పెట్టేసుకోండి. సిమ్లో పెట్టేసుకొని లిడ్ పెట్టుకుంటే అయిపోతుంది. అది ఇంకోవైపు తిప్పండి. యాస్టీస్ పొంగనాల్లాగే అనమాట. చాలా ఈజీ ప్రాసెస్. ఈవినింగ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఎందుకు అంటే ఇది త్వరగా కడుపు నిండిపోతుందన్నమాట. బిస్కెట్స్ నాకు జనరల్గా బిస్కెట్స్ నచ్చవు. నాకు బిస్కెట్స్ ఎలా తినడం ఇష్టం అంటే వాటర్లో ముంచుకొని తినడం ఇష్టం. అందరికీ కాఫీలో, టీలో, నాది డిఫరెంట్ టేస్ట్లేండి. సో నాకు వాటర్లో ముంచుకొని తినడం ఇష్టం. సో నాకైతే ఎక్కువైతే నేను బిస్కెట్స్ అయితే లైక్ చేయను. సో ఇది అయితే బాగుంటుంది కదా, డిఫరెంట్గా ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, పిల్లలకు కూడా ఇవ్వండి, చాలా బాగా లైక్ చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ నాకు మోటివేషన్లా ఉంటుంది కదా. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో ఇంత ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్, టేక్ కేర్.